మీకు అసలు అప్లికేషన్ ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఏంటి? అప్లికేషన్ డెవలప్మెంట్ చేయడమే కదా నేను. దానికోసమే కదా మీ డేటా స్టోర్ చేసుకోవాలంటే డేటాబేస్ కావాలి. ముందు అప్లికేషన్ లేకుండా డేటాబేస్ ఏం చేసుకుంటావు? నువ్వు లాగిన్ బటన్ కొట్టడంలో లాగిన్ అవ్వాలి. నువ్వు డేటాబేస్ లో స్టోర్ అవుతాయి కాదనట్లేదు. నువ్వు ఏం చేయాలని అప్లికేషన్స్ కావాలి. ముందు అప్లికేషన్స్ లేకుండా డేటాబేస్ మీద ఏం పని చేయలేము. అందుకని అప్లికేషన్స్ అనేది మెయిన్. ఆ అప్లికేషన్ డిజైన్ చేయాలనుకుంటే ఐటీలో మొత్తం జరిగే ప్రొడక్ట్ డిజైన్ ఏంటంటే అప్లికేషనే. అందుకే ఐటీకి అంత వాల్యూ. లేకపోతే ఇప్పుడు సపోజ్ మీరు ఫోన్ పే తీసుకోండి, ఒక చిన్న అప్లికేషన్, దానికి ఎంత వాల్యూ డిమాండ్ పెరిగిపోయిందో చూసుకోండి. మరి దాంట్లో చేంజెస్ వస్తాయని వాట్సాప్ ఎంత ఒక అప్లికేషన్ ఎంత డిమాండ్ పెరిగిపోయింది ఇలా. అందుకని నీకు టాప్ టు బాటమ్ అందరూ ఒక యాప్ వాడేలాగా తయారైపోతారు అనమాట. ఇక్కడ విలేజెస్ నుంచి నీకు అక్కడి నుంచి. అందుకే ఎంత డిమాండ్ అనమాట సాఫ్ట్వేర్కి కూడా. నువ్వు ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసి ఒక ఫేస్బుక్ కానీ ఏదైనా కానీ వెళ్ళిపోయిందంటే నీకు చాలా వాల్యూ అనమాట. ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది మీకు. అందుకే అంత శాలరీస్ ఇచ్చేది. అదే కెమికల్ కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, మరి మనం వేసుకునే మెడిసిన్ కూడా అంత వాల్యూనే కదా. మరి వాళ్ళకి ఎందుకు ఇండస్ట్రీకి నీకు ఐటీతో కంపేర్ చేసుకుంటే శాలరీస్ ఉండవు అంటే ఉంటాయి వాళ్ళకి కూడా. వాళ్ళకి ఏంటంటే కెరీర్ గ్రోత్ ఏంటంటే లేట్గా పెరుగుతుంది. శివ జాయిన్ అయినట్టున్నాడు. ఓకే, డన్. నీకు డెవలప్స్ అంటే ఏంటో చూద్దాం. దాంట్లో టూల్స్ ఏంటి, దాని కథ ఏంటో చూద్దాం ఫస్ట్. ఇప్పుడు ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే నేను ఏదో ఒక వెబ్ యాప్ అనుకుంటాను, ఏదన్నా అనుకోండి, ఒక యాప్ అంటాను. దానికి ప్రొసీజర్ ఏంటి, ఫస్ట్ అసలు ఏం చేయాలి, ఎవరెవరు కావాలి, అసలు మన డెవలప్స్ యొక్క పాత్ర ఏంటి, దీనికి ఎందుకు ఇంత వాల్యూ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ చేయాల్సిన పని డెవలపర్ కావాలి. ఫస్ట్ మనం కాదు, ఫస్ట్ డెవలపర్ కోడ్ రాయాలి. మీకు కోడ్ అంటాను నేను. ఆ కోడ్ .NET కోడ్ అవనండి, జావా కోడ్ అవనండి, ఏదైనా కానీ డెవలపర్ కావాలి. ఫస్ట్ కోడ్ రాయాలి. ఈ రాసిన కోడ్ని ఏదైతే కోడ్ రాస్తాడో ఆ కోడ్ ఏదైతే ఉందో ఆ డైరెక్ట్గా నీకు అప్లికేషన్లోకి వెళ్ళదు అది. ఎందుకంటే వాడు రాసిన ఫార్మేట్ ఏంటి, .NET ఫార్మేటో ఏదో ఒక జావా ఫార్మేటో రాస్తాడు. అప్లికేషన్ డైరెక్ట్గా ఫీడింగ్ తీసుకోదు అది. అప్లికేషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, HTML XML ఏదో ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అందుకని .NET కోడ్ తీసుకెళ్ళి డైరెక్ట్ అప్లై చేస్తే అప్లికేషన్కి అర్థం కాదు అది. మీరు స్టాటిక్ వెబ్సైట్ హోస్ట్ చేసినప్పుడు లేదంటే కంటైనర్స్ చెక్ చేసినప్పుడు కూడా మీకు XML ఫార్మేట్ వచ్చింది, HTML పేజ్ వచ్చింది. మీకు సరిగా ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకుంటే HTML లేదా ఇంజినిక్స్కి వెళ్తే ఇంజినిక్స్ లోపల కూడా మీరు ఎడిట్ చేశారు కదా, వెల్కమ్ టు ఇంజినిక్స్ దగ్గర HTML పేజ్, HTML ఫార్మేట్, అవి HTML అంటే ఆ లాంగ్వేజ్ అయితే అప్లికేషన్కి అర్థమవుతుంది. కానీ మీ .NET జావా దానికి అర్థం కాదు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం ఏం చేయొచ్చు, దీన్ని రా కోడ్ అనొచ్చు, అంతేగా. ఈ కోడ్ ఏదైతే ఉందో ఇది రా కోడ్ అనొచ్చు. మనం దీన్ని ఎన్హాన్స్మెంట్ చేసి అప్లికేషన్కి అర్థమయ్యే విధంగా డిజైన్ చేసి అప్లికేషన్స్కి పుష్ చేయాలి. ఎవరు పుష్ చేయాలి అంటే డెవలప్స్ పుష్ చేయాలి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెవలపర్ కోడ్ రాసి ఇచ్చేస్తాడు అంతే. అక్కడి నుంచి మిగతా జరిగే ప్రాసెస్ అంతా ఏది టెస్టింగ్ జరగనివ్వండి, లేకపోతే వేరే ఏమన్నా జరగని, ఎనాలిసిస్ జరగని, ఏం జరిగినా సరే డెవలప్స్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇవన్నీ చూసుకొని అప్లికేషన్లో పుష్ చేస్తాడు. డెవలపర్ కోడ్ రాసి ఇస్తాడు అంతే. మిగతా పనులన్నీ డెవలప్స్లో ఉంటాయి. డెవలప్స్ రోల్ ఇది. అసలు మీరు డెవలప్స్లో ఏం చేస్తాడు, అసలు ఎన్ని ఫేజెస్ ఉంటాయి అని అంటే, మీకు డెవలపర్ కోడ్ రాసిన తర్వాత ఎలా ఉంటుంది అంటే అర్థం చూడండి. డెవలపర్ కోడ్ రాస్తాడు, ఓకే, మనం ఏం టూల్స్ నేర్చుకోవాలి అసలు ఏంటి అంటే డెవలపర్ కోడ్ రాస్తాడు. మరి రాసిన కోడ్ ఎక్కడ పెట్టాలి, ఇప్పుడు మనం తీసుకోవాలి కదా. మనం డెవలపర్ రాస్తాడు, వాడు ల్యాప్టాప్లో కోడ్ రాసుకుంటాడు, .NET జావా ఏదో రాసుకుంటాడు, దాన్ని ఎక్కువ చోట ప్లేస్ చేయాలి కదా. ఇప్పుడు మనం ఉందాం అనుకోండి, మనం ఏదో కూడా ఒక ఫైల్, ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఫైల్ ఏదో టైప్ చేసాము, సేవ్ చేసుకుంటాం కదా లోకల్లో, అలా వదిలేయం కదా. ఇప్పుడు ఒకరం అంటే సరే, ఇప్పుడు ఆర్గనైజేషన్స్ లో ఎక్కడ పెట్టుకోవాలంటే ఇంతకుముందు సర్వర్స్ ఉన్నాయి, ఇప్పుడంతా నీకు క్లౌడ్స్ వాడుతూ ఉన్నారు కాబట్టి రిపాజిటరీస్ అని ఉంటాయి. ఈ పదం బాగానండి, రిపాజిటరీస్ అని ఉంటాయి. ఈ రిపాజిటరీస్ అనే పదం ఏంటంటే మీ కోడ్ ఏదైతే ఉందో, మీ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడే రిపాజిటరీస్ అనమాట. రెపోస్ అంటాము, రిపాజిటరీస్ అంటాము. నీకు ఆ మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. గిట్హబ్ అవనండి, బిట్బకెట్ అవనండి, అజూర్ రెపోస్ అవనండి, రిపాజిటరీస్ అన్నాం. రిజిస్ట్రీస్ కాదు, రిపాజిటరీస్
చాలా ఉన్నాయి. సరే మనం ఎగ్జాంపుల్ గిట్‌హబ్ తీసుకుందాం. తర్వాత అజూడో యాప్స్‌కి వద్దాం. అజూడో యాప్స్ పక్కన పెట్టండి. ఇక్కడికొచ్చేసి నేను గిట్‌హబ్ అంటా. గిట్‌హబ్ అంటాను. ఇక్కడికొచ్చేసి డెవలపర్ రాసిన కోడ్‌ని పర్ఫెక్ట్‌గా లేదు యారో మార్క్ ఇది. ఓకే. డెవలపర్ రాసిన కోడ్‌ని ఇక్కడ రెపోస్‌లో, గిట్‌హబ్‌లో ఇప్పుడు ఈవినింగ్ ఈ రోజంతా కోడ్ రాసాడు. ఈవినింగ్‌కి ఇక్కడికి ఇక్కడ పెట్టుకుంటాడు. ఎలా పంపిస్తాడు? ఇప్పుడు ఇదేమో వాడి లోకల్ ల్యాప్‌టాప్. ఇదేమో గిట్‌హబ్ అంటే ఏముంటది? ఇంటర్నెట్‌లో ఉంటది. మీరు ఇక్కడికొస్తే గిట్‌హబ్ అనే ఒక రిపాజిటరీ ఏదైతే ఉందో అదొచ్చేసేసి ఇంటర్నెట్‌లో ఉంటది. రాసిన కోడ్ అంతా ఇక్కడ పెట్టుకోవాలి. ఇది యామెల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు ఇలా. లోకల్ ల్యాప్‌టాప్ నుంచి ఎలా వెళ్తది? ఎలా వెళ్తదంటే నీకు గిట్ అని చెప్పి ఒక చిన్న టూల్ ఉంటది. గిట్. గిట్ అనే టూల్ లోకల్‌లో ఇన్‌స్టాలేషన్ చేసుకొని, ఆ గిట్ అనే టూల్ గిట్‌హబ్‌కి వాడి లోకల్ ల్యాప్‌టాప్‌కి రిమోట్ కనెక్షన్ ఉంటది. దాని ద్వారా వాడు డేటా పంపించొచ్చు, తీసుకోవచ్చు. డేటా పంపిస్తే ఏమంటామంటే పుష్ అంటారు. అంతే కదా! ఇది పరిస్థితి. గిట్ అనే టూల్ ద్వారా చేయొచ్చు. నీకు ఇక్కడ ఈ గిట్‌హబ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బిగ్ బకెట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీటిని ఏమంటారంటే ఎస్‌సీఎం అంటారు. ఈ ఎస్‌సీఎం అనే పదం ఏందంటే సోర్స్ కోడ్ మేనేజ్‌మెంట్. సోర్స్ కోడ్ ఏదైతే ఉందో డెవలపర్ రాసిన సోర్స్ కోడ్‌ని మేనేజ్‌మెంట్ చేసే రిపాజిటరీస్ అన్నమాట అవన్నీ. అది గిట్‌హబ్ అవ్వచ్చు, బిగ్ బకెట్ అవ్వచ్చు, మీరేదైనా అవ్వచ్చు. ఏ రిపాజిటరీ అయినా అవ్వచ్చు. సోర్స్ కోడ్ మేనేజ్‌మెంట్. సోర్స్ కోడ్ మేనేజ్‌మెంట్ వచ్చేసేసి రిపాజిటరీస్ వచ్చి గిట్‌హబ్, బిట్ బకెట్ ఏదైనా అవనండి. దాన్ని మేనేజ్‌మెంట్ చేసే టూల్స్ వచ్చేసి చాలా ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ఏందంటే వెరీ ఫేమస్ ఏందంటే గిట్. ఎందుకు ఫేమస్ గిట్ అంటే గిట్‌కి వచ్చినాక మాట్లాడదాం. గిట్టే మీకు 2 రోజులు క్లాస్ పెడుతది. గిట్. ఓకే. స్టెప్. ఇక్కడ నుంచి మనం ఎలా తీసుకోవాలంటే నెక్స్ట్ డెవాప్స్. ఇప్పుడు డెవలపర్ కోడ్ రాసాడు అయిపోయింది. ఇక్కడ పెట్టేసాడు కోడ్. ఏదన్నా కోడ్ రాసేసాడు. అప్లికేషన్ మొత్తానికి కోడ్ రాసేసాడు. మనం తీసుకోవాలి అక్కడి నుంచి. ఎలా తీసుకోవాలి? వాడు ఎలా అయితే పంపించాడో గిట్ ద్వారా అదే గిట్ టూల్ మనం ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. మన ల్యాప్‌టాప్‌లో మనం తీసుకోవాలి. పుల్ కోడ్ పుల్ చేసుకుంటాం. కోడ్ ఇక్కడికి వచ్చింది. ఓకే. వీడెవడు? డెవాప్స్. ఓకే. నీకు డెవలపర్ అయినా, డెవాప్స్ అయినా సరే ఎవరైనా సరే ఇప్పుడు డెవలపర్ అంటే నాకు టెరాఫార్మ్ వస్తే నేనే టెరాఫార్మ్ డెవలపర్ గుర్తుపెట్టుకోండి. నేను పవర్ షెల్ వస్తే నేనే పవర్ షెల్ డెవలపర్. నీకు డాట్ నెట్ జావా వస్తేనే కాదు అక్కడ అర్థం. అప్పుడు ఇప్పుడు డెవలపర్ కావాలనుకుంటే ఇక్కడ కోడ్ పెట్టుకోవచ్చు. కావాలంటే తీసుకోవచ్చు గిట్ ద్వారా. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ దాకా? ఆర్కిటెక్చర్ వెళ్ళిపోతూ ఉంటది. తీసుకున్న కోడ్‌ని ఏం చేయాలి నెక్స్ట్ అసలుకి మనం? నెక్స్ట్ స్టెప్ అసలు ఏం చేయాలి మనం? కోడ్ అయితే తీసుకున్నాము. మన అల్టిమేట్ టార్గెట్ ఏంటి? అజూర్‌లో యాప్ సర్వీసెస్‌లోకో, అజూర్‌లో వీఎమ్స్‌లోకో మనం అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేయాలి. కోడ్ ఏ ఫార్మాట్‌లో ఉంటది? కోడ్ ఏదో డాట్ నెట్ కోడ్ ఏదో ఒక లైన్స్ రూపంలో ఉంటది అంతే కదా! కోడింగ్ ఏది రాసినా ఒక లైన్స్ రూపంలో ఉంటది. దాన్ని అప్లికేషన్ డెవలప్ చేయాలిగా. దాన్ని రా కోడ్‌ని కన్వర్ట్ చేయాలిగా. అంటే ఏం చేయాలి నెక్స్ట్? అంటే ఈ తీసుకున్న కోడ్‌ని ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ డైరెక్ట్‌గా అప్లికేషన్‌లోకి పుల్ చేయలేం కదా! మనం ఏం చేయాలి? ఈ రా కోడ్‌ని తీసుకొని దాన్ని అప్లికేషన్‌కి అనుగుణంగా అప్లికేషన్‌కి అర్థమయ్యే భాషలో కన్వర్ట్ చేసి అప్లికేషన్‌లో డిప్లాయ్ చేయాలి మన బాధ్యత. అంతేగాని డైరెక్ట్‌గా తీసుకొని పుష్ చేస్తే దానికి అర్థం కాదది. అందుకని నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే బిల్డ్ అంట.
అంటే ఏదైతే ఈ కోడ్ ఉందో కోడ్ని బిల్డ్ చేస్తా. బిల్డ్ అంటే ఒక్క నిమిషం. బిల్డ్ చేస్తే ఆ కోడ్ అప్లికేషన్కి అర్థమయ్యే విధంగా అప్లికేషన్కి అర్థమయ్యే విధంగా ఒక ఆర్టిఫాక్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఆర్టిఫాక్ట్ అంటే ఏమనుకోవద్దు, ప్యాకేజ్ అంతే. ఇప్పుడు మీకు జిప్ ఫోల్డర్ ఉంటుంది కదా, జిప్ ఫోల్డర్ మీరు ఫైల్స్ అన్ని ఒక జిప్ ఫోల్డర్లో ర్యార్ ఉంది కదా, విన్ ర్యార్ అనే సాఫ్ట్వేర్స్ ఉండేవి. మనం ఇన్స్టాలేషన్ చేసుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి ర్యార్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, జిప్ చేసుకోవచ్చు, అలా అనమాట. నీకు కోడ్ని మనం ఏం చేస్తామంటే కోడ్ని బిల్డ్ చేసామంటే బిల్డ్ చేస్తే మల్టిపుల్ ఫైల్స్ వస్తాయి. ఆ ఫైల్స్ ని మొత్తాన్ని ఒక జిప్ ఫైల్లో పెట్టుకుంటాం, అది ఆర్టిఫాక్ట్. మరి తీసుకోవడానికి ఫైల్స్ తీసుకోవచ్చు, పంపించడానికి మీరు గిట్ వాడే. మరి బిల్డ్ చేయాలంటే ఏం చేయాలంటే మనం ఏం చేసే పర్లేదు, దానికి కూడా మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. మీకు .NET కోడ్ అనుకోండి, ఎంఎస్ బిల్డ్ వాడతారు. మీకు జావా కోడ్ అనుకోండి, మ్యావెల్ అనే టూల్ ఉంటుంది, చిన్న టూల్స్. అవన్నీ మీకు 1 అవర్ నేర్చుకునే టూల్స్, వివత్సమైన టూల్స్ ఏం కాదు. ఇక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ .NET కోడ్ అయితే ఎంఎస్ బిల్డ్ అనే టూల్ వాడాలి. ఎంఎస్ బిల్డ్ అనే టూల్ వాడతాము, ఎందుకంటే .NET కోడ్ బిల్డ్ చేయాలనుకుంటే ఎంఎస్ బిల్డ్ వాడతాము. మీకు ఇక్కడ జావా అనుకోండి, మ్యావెన్ వాడతాము. అప్లికేషన్లన్నీ డెవలప్మెంట్ జరిగేది ఈ రెండింటి మీదే కదా, .NET జావానే కదా. అర్థం కావట్లేదు. కోడ్ని పుల్ చేసుకున్నాక ఏంటి? కోడ్ పుల్ చేసిన తర్వాత ఏం చేస్తాం? కోడ్ పుల్ చేసిన తర్వాత ఏం చేస్తామా? అర్థం కావట్లా నాకు. జస్ట్ టైప్ అన్న చేయండి. ఆర్టిఫాక్ట్ అంటే అన్నావు కదా, ఒకసారి చెప్పు నాకు ఏంటి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఈ కోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏం లేదు. ఇక్కడ నాకు అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్కి సరే నేను యాప్ సర్వీసెస్లో ఒక వెబ్ యాప్ అనేది ఏదో ఒకటి అప్ చేశాను. నా ఎయిమ్ ఏంటి, ఈ కోడ్ని తీసుకెళ్ళి ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ని తీసుకెళ్ళి దీంట్లో డిప్లాయ్ చేసి, కోడ్లో ఏం రాసి ఉంటా, నేను ఏదో ఒక ఫ్లిప్కార్ట్ ఏదో అప్లికేషన్ డిజైన్ చేసి ఉంటా, దాంట్లో లాగిన్ బటన్ లాగౌట్ బటన్ ఈ డిజైన్ చేసి ఉంటా ఏదో ఒకటి. ఈ కోడ్ని తీసుకెళ్ళి ఈ యాప్ సర్వీసెస్లో మీరు డిప్లాయ్ చేస్తే మీ వెబ్సైట్ అప్ అయిపోయింది, మీరు వర్క్ చేసుకోవచ్చు. కానీ ఈ డైరెక్ట్గా ఈ కోడ్ని తీసుకోదు ఫీడ్బ్యాక్, ఎందుకంటే దానికి అర్థం కాదనమాట. అందుకని మనం ఏదైతే కోడ్ తీసుకున్న తర్వాత ఏదో ఒక టూల్ వాడి .NET కోడ్ జావా కోడ్ను అప్లికేషన్కి అర్థమయ్యే విధంగా దాన్ని కన్వర్ట్ చేసి అప్లికేషన్కి ఇస్తాం ఫీడింగ్. దాన్ని ఆర్టిఫాక్ట్ అంటాం, అంతే. జస్ట్ కన్వర్ట్ చేయటం అంతే. ఇంకా ఓకే, నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఈ వచ్చిన ఆర్టిఫాక్ట్ని డైరెక్ట్గా మీరు తీసుకెళ్ళి యాప్ సర్వీసెస్లో డిప్లాయ్ చేయొచ్చు. మీరు ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. లెట్స్ మూవ్ ద నెక్స్ట్ పేజ్. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ అయిపోయింది, ఇక్కడ లాగిన్ బటన్ లాగౌట్ బటన్ అన్ని పనిచేస్తున్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకోండి. అన్ని వర్క్ అవుతున్నాయి, బాగానే ఉంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకొక యూజర్ రిక్వైర్మెంట్ మారిపోయింది, ఇంకొక బటన్ ఏదో కావాలి. ఏదైనా కానివ్వండి, నీకు డెస్క్టాప్ మీద బ్యాలెన్స్ అని కావాలి, లోపలికి వెళ్ళాల్సిన అవసరంలా, మొబైల్ నెంబర్ ఓటీపీ ఇస్తే నీకు బ్యాలెన్స్ అక్కడే చూపించాలనేది ఒక కొత్త ఫీచర్ అనుకోండి. యూజర్ ఇచ్చాడు, అప్పుడు ఏం చేస్తాడు, డెవలపర్ దానికి సంబంధించి కోడ్ రాస్తాడు. కోడ్ రాసి మళ్ళీ ఏం చేస్తాడు, ఇక్కడ పెట్టుకుంటాడు.
ఏది ఇంతకుముందు 1000 లైన్స్ కోడ్ ఉంది, ఇప్పుడు మళ్ళీ ఒక 20 లైన్స్ 30 లైన్స్ కోడ్ రాశాడు, మళ్ళీ దాన్ని తీసుకుంటాము, మళ్ళీ బిల్డ్ చేస్తాం మనం, మళ్ళీ అప్లికేషన్ లో పుల్ చేస్తాం. అప్పుడేమవుతుంది, ఆ 2 బటన్లతో పాటు 3వ బటన్ కూడా వస్తుంది, వర్క్ చేసుకుంటా ఉంటాం. అయితే ఇలా రిక్వైర్మెంట్లు వస్తూనే ఉంటాయి, మన పైప్ లైన్ రన్ చేస్తూనే ఉంటాం, అప్లికేషన్ వెళ్తూనే ఉండాలి. అందుకని కంటిన్యూస్ గా వర్క్ జరుగుతూనే ఉంటది కదా. అందుకని మనం ఏం చేస్తామంటే, డెవలపర్ ఎప్పుడైతే కోడ్ ఇక్కడ పెడతాడో, ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తాము, డెవలపర్ ఎప్పుడైతే కోడ్ ఇక్కడ పెడతాం, ఆటోమేటిక్ గా పైప్ లైన్ రన్ అయిపోయి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అప్లికేషన్ లో కోడ్. మనం ఏం చేయము, ఒకసారి పైప్ లైన్ క్రియేట్ చేస్తే చాలు, ఒక పైప్ లైన్ క్రియేట్ చేసి డెవలపర్కి ఇచ్చేసామనుకో, వాడు ఎప్పుడైతే కోడ్ ఇక్కడ పెట్టుకుంటాడో ఆటోమేటిక్ గా కోడ్ అంతా నీకు క్లోన్ జరుగుతుంది, ఆటోమేటిక్ గా జరుగుతుంది, అదే బిల్డ్ అవుతుంది, ఆటోమేటిక్ గా అదే అప్లికేషన్ లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ ఏమంటారంటే ఇక్కడ దాకా సిఐ అంటారు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు. సిఐ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ CI/CD2 CI/CD2 అంటారు కదా. అదే ఇప్పుడు డెలివరీ అవుతుంది కదా, ఇక డైరెక్ట్ ఇక్కడ డెలివరీ అనండి, డిప్లాయ్మెంట్ అవ్వండి, ఈ రిమైనింగ్ పార్ట్ ఏదో అప్లికేషన్ లోకి వెళ్ళిపోతే దాన్ని కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ డెలివరీ. డిప్లాయ్మెంట్ ఏంటి, డెలివరీ ఏంటి తర్వాత మాట్లాడదాం. ఓకే, ఇది సిఐ, ఇది సిడి అవుతుంది ఇక్కడికి వెళ్ళిపోతే. నెక్స్ట్ ఏదైతే ఉందో, నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ అంతా సిడి, ఏదైనా అవనండి. ఇంకా లోపలికి వెళ్తే డెప్త్ అవుతా. ఫస్ట్ బేసిక్ అర్థం చేసుకోండి. కంటిన్యూస్ గా డెవలపర్ ఎప్పుడైతే కోడ్ రాసి ఇక్కడ పెడతారో ఆటోమేటిక్ గా సిఏ జరిగితే ఆటోమేటిక్ గా సిడి జరుగుతుంది. సిఏ సపరేట్ పైప్ లైన్, సిడి సపరేట్ పైప్ లైన్, ఈ రెండింటిని మనం లింక్ చేస్తాం అనమాట ఆటోమేషన్ ద్వారా. సిఐ సిడి. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? ఓకే, ఫస్ట్ సిడి పక్కన పెట్టండి, సిఏలోకి డెప్త్ వెళ్దాం. సిఐలో ఏమేమి ఉంటాయి అసలు? ఫస్ట్ నేను ఇక్కడ ఏం చెప్పాను, క్లోన్ చెప్పా, ఇక్కడ ఇంకా చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, యాడ్ చేయాల్సిన పార్ట్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి సిఐలోకి వెళ్తాం. సిఐ గురించి మాట్లాడుతున్నా.